తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంటే తెలియని వారు ఉండరు. ఇక ఆయన జీవితంలో అమ్మవారి ఉపాసన, జరిగిన సంఘటనలు ఎన్నెన్నో. వారి శరీరం విడిచే సమయంలో అమ్మవారి రూపం వారి సమాధి నుండి వెళ్లడం ఫోటోలో స్పష్టంగా కనబడిందని ఎన్నో పేపర్లలో ప్రచురించారు. అటువంటి మహానుభావులు సశరీరులుగా ఉన్నప్పుడు 1989లో తీసిన వీడియోలోని ఒక చిన్న క్లిప్పింగ్ నేను ఈ రోజు అప్లోడ్ చేయడం జరిగింది. శాస్త్రి గారిని చూస్తే సాక్షాత్తు అమ్మ బాలా త్రిపుర సుందరి దర్శనం జరిగినట్టే అని ఇప్పటికీ ఎంతో మంది విశ్వాసం. అటువంటి మహానుభావుని పాదాలకు నమస్కరిస్తూ ఈ వీడియో మీ అందరి కోసం. చెప్పారు అంటే ఎంత కృషి చేస్తే ఇది చెప్పగలరో ఆలోచించాలి. అయినా కానీ సంహిత, పదం, క్రమం, జత, ఘన ఇవన్నీ కూడా 10-16 సంవత్సరాలు దంతాల పెట్టేనే అని రావు. అవి దంతాల వదిలేస్తే బ్రహ్మోద్యం వేదనిందాచ అని వేదం చెప్పు అంచేత దాన్ని ఇంతవరకు పోషించుకొచ్చి మహానుభావులు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చారు అంటే ఇదంతా దేశానికి క్షేమం కానీ సామంగా. అందుకోసమే దేశక్షేమం కోసం ఎవరు జరపదలో తక్కువ వస్తుంది. ఈ దేవాలయాలు మొదలెట్టిన తర్వాత కోర్టు వస్తున్నాయి అక్కడ. అందుచేత వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎంత శ్రమ పడ్డారో చూశారు. మనసు చెప్తారపై సామాన్యంగా 4 గంటలు పొద్దున్న ఈ తెలియజేస్తే ఓ పూటగా రావాలి చెప్పి అంచేత 500 600 చాలు అనే అభిప్రాయంలో ఉన్నారు. 4 గంటలు ఇలా చెప్పార ప్రయత్నాలు శక్తి అయిపోతారు మనిషి. సాధనమే ఉదయమే సంపాదించుకోవాలి. ఆ ఉదయం పూట ఏమో వేగంతో అవుతుంది. మధ్యాహ్నం వాళ్ళేమి చేయలేదు. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం కూడా వాళ్ళ వల్ల పని తీసుకోవాలని ఉంది. సాయం అది సాయంకాలం ఉందని కూడా వాళ్ళు చెప్తారు. అంచేత ఈ వేదం ఎవరు చెప్పుకున్నారో వాళ్ళకి సమస్తము నాకు వేదం కాదండి, మీకు విధానం ఈ వేదం ఎవరు పారాయణ ఈ వేద పారాయణకి 500 600 ఇలా ఏర్పాటు చేశామన్న సమృద్ధిగా కుటుంబ భరణానికి, పిల్లలకి చదువులకి, పెళ్ళిళ్ళకి అన్ని కార్యాలు వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు కట్నాలు 40,000 50,000 ఇచ్చేయని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 500 600 800 చేశామయ్యా ఉందా అంటే అది చాలా హాస్య విషయం కానీ సంతోషించదగ్గ విషయం కాదు. మామూలుగా రోజు ఉండాలి 15 ఉండాలి. వారికి ఇంకా ప్రభువు దర్శనం చేయిస్తానని చెప్పి దగ్గర వసూలు చేస్తున్నారు. వారికి 3,000 4,000 పెడుతున్నాయి. అలాంటి 500 600 అపచారం కానీ ఉపచారం కాదండి. అందుకోసం 2,000 ప్రారంభించడం. అక్కడి నుంచి ప్రత్యేకం ఇవన్నీ పేర్లు అన్నీ వాళ్ళకి ఏర్పాటు చేయడం. వాళ్ళ భార్యకి 50 కావాలని చేసి కొడుకులు చూసి ఈ రోజులు కావని అందరికీ తెలిసిన అనుభవంలో. అందుచేత వాళ్ళకి ప్రత్యేక 500 తక్కువ కాకుండా వాళ్ళకి కూడా సంశయిస్తూ. అయితే దీనిలో ఒక విషయం ప్రత్యేకము ఎవరితో పారాయణ మనం పెట్టామో వాళ్ళని ఎవరినైనా మాకు శుభకార్యమవుతోంది దయచేయండి అని పొద్దున్న పిలిస్తే
మేము రామయ్య ప్రత్యేకం దీంట్లో ఉన్నాం అనే నియమంలో ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారు వీళ్ళకి పట్టుకొచ్చి, లేకపోతే సాయంకాలం మళ్ళీ రమ్మని ప్రత్యేకం ఏదైనా చేస్తారు. అందుచేత అలా మన వాళ్ళు శ్రద్ధ కూడా తీసుకుని అందరూ కూడా వేదపారాయణ బహుభక్తి శ్రద్ధలతో చేసినట్టు ఆయన దేవునికి క్షేమం అయిపోతుంది. అందుచేత వీళ్ళకి 4 గడియలే చేస్తున్నారు, 3 గడియలే చేస్తున్నారు అని కాదు. అయితే ప్రాచీనులంతా కూడా ఏదో కొంత నియమంగా ఉంది. ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు వీళ్ళు ఈ జైల్లో ఏదో తింటున్నారు, అంచేత బాగుంది కాదు అని అనుకోకండి. నా వాళ్ళకి ఏదైనా తప్పు పడినప్పటికీ అవి మీరు అంతర్గతి స్పష్టంగా వేగంలో చెప్తారు. క్రమంగా అన్నదంలో ఇది